పరలోకమందున్న దేవుడు మనుషులుగా మనందరినీ కలుగ చేసిన తర్వాత తిరిగి నా యొద్దకు తిరిగి రండి అని ఆయన సెలవిచ్చారు. ఒకసారి ఆ మాటను చూసుకుందాము. మీ అందరికీ తెలిసిన వచనమే కీర్తనల గ్రంథము 90వ కీర్తన 3వ చరణం. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 3వ చరణం. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుడు మనుషులను అనక దేహాన్ని, మనకు తెలిసిందే కదా, దేహం మట్టిలో కలవాలి, ఆత్మ తాను దయచేసిన దండ దగ్గరికి వెళ్ళాలి అనేది. అదే మాట ఆయన సెలవిస్తున్నారు. ఏమనంటే, నరులారా తిరిగి రండి. పంపించేటప్పుడే ఆయన చెప్పిన మాట ఏంటంటే తిరిగి రండి అని. సో మనమంతా తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళవలసిన వారం. కానీ ఎంతమంది వెళ్తున్నాం, ఎంతమంది వెళ్తున్నారు అని ఆలోచిస్తే చాలా తక్కువ మందే వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న పరిస్థితులకు, ఇక్కడున్న ఆశలకు లొంగిపోయి ఎందుకు వచ్చాము, ఏం చేసి వెళ్ళాలి అనే సంగతిని మరచిపోయి బ్రతుకుతున్న వారి సంఖ్య ఎక్కువ ఈరోజు. దానికి ఎన్నో కారణాలు చూపిస్తున్నాం. లోకంలోనికి వచ్చాక వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం, లేకపోతే తల్లిదండ్రులు పోషించాల్సిన బాధ్యత ఉండడం, ఇవన్నీ కారణాలు చూపించి ఏమండి మేము ఉండడానికి ఇల్లు కట్టుకోవాలి కదా, దానికి కొంత అప్పు చేశామండి, మరి పిల్లల సంఖ్య పెరిగింది, వాళ్ళకి చదువులు ఇవ్వాలి కదా ఈ కాలాన్ని బట్టి, అందువల్ల అప్పులయ్యామండి, ఇవి తీర్చుకోవడానికి కష్టపడుతున్నామండి, సంపాదిస్తున్నామండి, భార్యని ఇచ్చిన దేవుడు లేక భర్తని ఇచ్చిన దేవునికి, పిల్లల్ని ఇచ్చిన దేవునికి మా బాధలన్నీ తెలుసులేండి అని వంకలు పెట్టి దాటేస్తూ ఉన్నాం మనం ఈరోజు. కానీ ఈ కారణాలను ఆయన యాక్సెప్ట్ చేస్తారా? నిజంగా మనకి భార్యని, భర్తని, పిల్లల్ని ఇచ్చింది ఆయనను మర్చిపోయి ఉంటామనా అంటే కాదు ప్రియులారా, కాదు. ఎన్ని పనులున్నా దేవునిది దేవునికి ఇచ్చేవాడు దేవునికి కావాలి. అలా ఇస్తామని, ఆయన కొరకు బ్రతుకుతామని మనకి బ్రతుకునిచ్చా. ఈ బ్రతుకు కాలంలో దేవుణ్ణి మరచిపోయి, దేవుని మరచిపోవడం అంటే ఏదో జ్ఞాపకాల్లో ఉన్నాడండి, దేవుడు అంటే ఎవరో మాకు తెలుసు, పని చేయాలని తెలుసు, బ్రతకాలని తెలుసు అనుకునేవారు కాదు. ఆయనకి కావాల్సింది చేసేవారు కావాలి. అయితే మరి దేవుడు తిరిగి రండి అని పిలుస్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి మనం తిరిగి? ఈ లోకంలో ఏం చేసి మనం జీవించాలి అని ఆలోచిస్తే ఓ మాట బైబిల్ గ్రంథం చెప్తుంది, చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ పౌలు గారు రెండో ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారు. ఆయనతో శీల గారు ఉన్నారు, తిమోతి గారు ఉన్నారు. వీళ్ళందరూ ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన లుస్త్రకు, ఈకొనియకు, అంతియొకయ ప్రాంతాలకు మొదటిసారి వెళ్ళి, రెండోసారి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నారంటే శిష్యుల మనస్సులను దృఢపరుస్తున్నారు. దృఢపరచకపోతే ఏమవుతుంది అంటే బలహీనమై వెనుకకు జారిపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. ఆ శిష్యుల మనస్సులను దృఢపరచాలి అంటే ఖచ్చితంగా గురువు గారు దృఢ మనసు కలిగిన వాడై ఉండాలి. అతనే చంచల మనస్కుడై, స్థిరత్వం లేనివాడై, అల్పస్వభావి అయి జీవిస్తున్నాడు అనుకోండి, శిష్యులను బలపరచలేడు, స్థిరపరచలేడు, దృఢపరచలేడు. కాబట్టి బోధకులైన వారు తమ ద్వారా ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారిని బలపరిచే వారిగా ఉండాలి. వారు బలము పొందేవారిగా ఉండాలి అంటే వారికి బోధ చేసే వారితో ఐక్యత కలిగి ఉండాలి, సహవాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి నేనేం చెప్తున్నారు అంటే వాళ్ళ మనస్సులను దృఢపరిచారట. ఎలా దృఢపరిచుంటారు? వాక్యం చేతనే దృఢపరిచి ఒకే విషయం చెప్తున్నారు, విశ్వాస విషయంలో నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఏ విషయాన్ని మీరు విశ్వసిస్తున్నారో, ఏ విషయాన్ని మీరు రూఢీపరుచుకున్నారో, ఏ విషయాన్ని మీరు నమ్మి విశ్వసించి దృఢపరుచుకుని బాప్తిస్మం తీసుకున్నారో ఆ విషయంలో ఎప్పుడు నిలకడగా ఉండాలి, అస్థిరులుగా ఉండకూడదు. అస్థిరమైన మనసు కలిగిన వారు ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళలేరు, వెళ్ళినా అవి సజావుగా సాగవు. ఎందుకంటే అటు ఇటు ఉంటారు, నిలకడలేని జీవితం. కాబట్టి సముద్ర తరంగాన్ని పోలిన వారుగా ఉంటారు వాళ్ళు. అలా ఉండకూడదని చెప్తూ ఆయన ఒక ప్రాముఖ్యమైన మాటను తెలియచేశారు. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంటే ఈ లోకంలోనికి వచ్చిన మనము జనరల్గా మనం కోరుకునేది ఏంటంటే సుఖం కావాలి. ఈ లోకంలో మనకేం కావాలి? సుఖం కావాలి. అందుకే చూడండి, కష్టం రాగానే
దాని నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం మనం. దానికి ఎంత ఖర్చైనా భరిస్తాం, ఎంతమంది కాళ్ళైనా పట్టుకుంటాం. ఇక ఇవేవి కాదనుకుంటే దేవుణ్ణి ప్రాధేయపడి అడుగుతాం. ఏమని అంటే, ఈ శోధన నా నుండి తొలగిపోవాలి, నేను శోధనలోనికి వెళ్ళకూడదు, అసలు శోధన సమీపంగా ఉంది అనేటప్పటికే ప్రార్థన మొదలు పెడతాం మనం, తొలగించేయి తొలగించేయి తొలగించేయని. కానీ వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? శోధన తొలగించమని కాదు మనం అడగాల్సింది, శోధన జయించే పరిస్థితులు కల్పించమని. అంటే శోధన నీకు రావాలి, ఆ శోధన నువ్వు భరించాలి, ఆ భరించిన తరువాత దానిని నువ్వు అధిగమించేటప్పుడే అది నీ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలవు, దేవుని రాజ్యంలో నువ్వు చేరగలవు, చూడగలవు, అనుభవించగలవు. కనుక ప్రియులారా, మరి శోధనలు అనేవి ఎందులో రావాలి? మనం చేసే తప్పులను బట్టి, మనకొచ్చే నష్టాలను బట్టి మనం అనుభవించాలా? దేవుని పనిలో అనుభవించాలా? అంటే దేవుని పనిలో వచ్చే శోధన అనుభవించిన వాడు ధన్యుడు తప్ప, మన చేతులారా మనము తప్పు చేసో, పాపము చేసో, ఇబ్బంది దొంగతనం చేసి దొరికి వాళ్ళ చేత హింసించబడటము, ఇలా జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించటము, వ్యభిచారం చేసి పట్టుబడి వాళ్ళ చేత ఇబ్బందులు పడడము, ఇది కాదు దేవుడు చెప్తున్నది. అనేక శ్రమలు ఎందులో అనుభవించాలి అంటే, దేవుడు మనకు అప్పగించి పంపించిన పనిలో అనుభవించాలి. దేవుడు మనకు ఒక పని అప్పగించి కదా ఈ లోకానికి పంపారు. ఇది తెలియని వారు ఎవరు లేరు మనలో. ఈ అప్పగించి పంపిన పని విషయంలో మనము సహించగలగాలి, భరించగలగాలి, భరిస్తూ కూడా స్థిరముగా నిలబడగలగాలి. అప్పుడు మాత్రమే నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం ప్రియులారా. కాబట్టి ఖచ్చితంగా శోధన సహిస్తూ, అనేక శ్రమలను భరిస్తూ తండ్రి ఉన్న లోకానికి చేరగలగడమే మన జీవిత పరమార్థం, అంతిమ లక్ష్యం అన్నది. అయితే ఈ లోకంలో మనం బ్రతుకుతుండగా, సువార్తను ప్రకటిస్తూ ఉండగా, ఆ సువార్త ప్రకటనలో వచ్చే శ్రమలు అనుభవించడమే క్రైస్తవుడు చేయవలసింది. మరి ఈరోజు అసలు శ్రమలు అనుభవించేదాకా పోయాం, సువార్త ప్రకటించడమే చేయట్లేదు చాలామంది. ఒకవేళ ప్రకటించిన ఈజీగా మనల్ని ఇష్టపడేవారు, మనల్ని యాక్సెప్ట్ చేసేవారి దగ్గర మాత్రమే తేనె పలుకులు 4 పలికితే సరిపోతుందా అంటే కానే కాదు. ఏం చేయాలి మరి అంటే, దేవుడు ఎలా చేయాలని కోరుకుంటున్నారో అలా చేస్తే ఆయన దృష్టిలో మనం సంతోషిస్తాం. మనకు తెలిసిందే కదా దేవుడు ఎలా కోరుకుంటారు అంటే, మనం ఏది చేసినా యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుని విశ్వసిస్తూ, యేసుక్రీస్తు చెప్పినట్లుగా చేస్తే తండ్రికి ఇష్టం. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఓ మాట చెప్పారు, మీరు లోకంలో బ్రతుకుతుండగా మీరు చేయవలసిన పనేంటో చెప్తానని చెప్పి ఓ మాట చెప్పారని ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 32వ వచనమండి. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో అంటే, మనుషుల ఎదుట కాకుండా మనస్సులో ఒప్పుకునేవారు కూడా ఉంటారు. యేసుక్రీస్తు అంటే మాకు చాలా ఇష్టం అండి, యేసుక్రీస్తు చాలా గొప్పోడండి, అసలు ఆయనలా ప్రాణం పెట్టినవారు, ఆయనలా కష్టపడినవారు, ఆయనలా ప్రేమించేవారు ఇంకెవరు లేరండి అని చెప్తారు. కానీ అఫీషియల్గా సందర్భం వస్తే చెప్పలేరు, చాటుగా చెప్తారు, లేదా మనస్సులో అనుకుంటారు తప్ప సమయం వచ్చినప్పుడు ఎదురుగా నిలబడి గట్టిగా మాట్లాడగలిగిన స్థితి చాలా మందిలో ఉండదు ప్రియులారా. అలాంటి వారిని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తండ్రి మిమ్మల్ని ఆశించింది ఏంటంటే, అనేక శ్రమలను అనుభవించి సువార్త పరిచర్యలో నన్నుగా లోకంలో మనుషులు ఎదుట మీరు ఒప్పుకుంటే మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తారు. అక్కడ నేను మిమ్మల్ని గురించి మాట్లాడతా, ఇతడు నా గురించి పనిచేశాడు, ఇతడు నా విషయంలో బాధ భరించాడు, ఇతడు నా విషయంలో నిందను అనుభవించాడు అని నేను తండ్రి ఎదుట మీ గురించి చెప్పాలి అంటే, ముందు మీరు నా గురించి భూమి మీద చెప్పాలి. భూమి మీద నా గురించి ఎవరైతే చెప్తారో, ఎవరైతే ధైర్యంగా నిర్భయంగా సువార్తను ప్రకటిస్తారో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అలాంటి వారిని గురించి నేను తాను తండ్రి ఎదుట తప్పకుండా వారిని గురించి మాట్లాడతాను, నేను ఒప్పుకుంటాను. ఇతడు నా కొరకు పనిచేశాడు, నేను చెప్పినట్లుగా చేశాడు, నేను చేసినట్లుగా చేశాడు నాన్న అని నేను పరలోకపు తండ్రి ఎదుట నీ గురించి మాట్లాడాలి అంటే, ఖచ్చితంగా భూమి మీద భయం లేకుండా ధైర్యంగా నన్ను గురించి మీరు చెప్పగలగాలి. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. అలా చెప్పిన వారు ఉన్నారు. క్రీస్తుని, తండ్రిని, దేవుణ్ణి దేవునిగా అంగీకరించిన వారు, దేవుని కుమారునిగా చెప్పిన వారు చరిత్రలో చాలామంది ఉన్నారు ప్రియులారా. అలాంటి వారు సంతోషంగా అయితే
ఈ జీవితాన్ని ముగించలేదు. మానసికంగా సంతోషపడ్డారు, కానీ శారీరకంగా అయితే ఎన్నో శ్రమలను అనుభవించారు. అలా శ్రమలను అనుభవించిన వారిలో ఒకరిద్దరిని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ముఖ్యంగా దేవుని పని చేసేటప్పుడు ప్రజలు మనల్ని ఎలా చూస్తారు అనే విషయాన్ని మాట్లాడాల్సి వస్తే, యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ మాట చెప్పారు. చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా. నా నిమిత్తము అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నమాట, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీ పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రియులారా, ఈ మాట మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు తెలుసా? నా నిమిత్తము అనగా నా సువార్త, అంటే యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధాన వార్తను ఎవరైతే తమ భుజస్కంధాల మీద పెట్టుకుని సర్వలోకానికి వెళ్ళి ప్రకటించి అనేక మందిని శిష్యులుగా చేస్తారో వాళ్ళ జీవితంలో మిగిలేదేంటి అంటే జనులు నిందిస్తారు, అబ్బో హింసిస్తారు, ఏం చేద్దాం. అలాగే అబద్ధంగా చెడ్డ మాటలు మీ మీద పలుకుతారు. మీరు చెయ్యని దానికి అబద్ధం చెప్పడమే కాకుండా ఆ అబద్ధాలు కూడా చెడ్డ విషయాలలో మీ మీద అబద్ధంగా పలుకుతారు. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ధన్యులు కాబట్టి సంతోషించి ఆనందించాలి. ఎలా ఆనందించగలవండి? లేని మాట మన మీద పుడితే మనం ఒప్పుకుంటామా? ఉన్న మాట అంటేనే ఒప్పుకోం. నిజంగా అది మన జీవితంలో ఉన్న తప్పు మనం ఒప్పుకోలేం. అలాంటిది లేనిది మన మీద పడితే ఒప్పుకోవడమా? అది ధన్యులుగా భావించడమా? చాలా కష్టం, చాలా కష్టం. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అలా ఉంటేనే మీకు పరలోకం, అలా ఉంటేనే పరలోకం. లేని మాట మీ మీద పుట్టించి జనులు చెప్పుకుంటున్నారా? ఓకే, నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు మార్గం సుగమం చేస్తున్నారు అని నువ్వు గుర్తించాలి. అందుకై సంతోషించాలి. ఎందుకంటే కాని మాట నీ మీద పలికి నిన్ను నిందించి దూషించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకుతున్నప్పుడు ఆ సందర్భంలో ఏ వ్యక్తిని గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా? నేను పరలోకాన్ని పొందడానికి అర్హురాలనమాట, లేకపోతే అర్హుడనమాట. అందుకే ఈ శ్రమలు నాకు వస్తున్నాయి, ఈ నిందలు నాకు వస్తున్నాయి, ఈ అవమానాలు నాకు వస్తున్నాయి, ఇవి నేను చేయకపోయినా నేను అనుభవిస్తున్నాను అంటే నాకు చాలా ధన్యతనివ్వబోతున్నారు దేవుడు అని ఆలోచించాలి ప్రియులారా, అని ఆలోచించాలి. అలా ఎవరైతే ఓర్చుకుంటారో వారి జీవితంలో చాలా ఉన్నతమైన విషయాలను చవి చూస్తారు, అనుభవిస్తారు. మీరు ఇక్కడ గమనిస్తే మనల్ని నిందించి హింసించి మన మీద చెడ్డ మాటలు ఇలా పలుకుతున్నప్పుడు ఎలా ధన్యులం అవుతాము? అది మనకి ఎలా ధన్యత అవుతుంది అంటే ఈ లోకంలో ఉండగానే దేవుడు ఒక ధన్యతనిస్తారు, మరణిస్తే మరొక ధన్యతనిస్తారు, మరణిస్తే పరలోకాన్ని ఇస్తారు. ఈ లోకంలో ఎలాంటి ధన్యతనిస్తారో మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ప్రియులారా. క్రీస్తు నా నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా అక్కడ ఏమని? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకుతారు. అది వాళ్ళు కొత్త ఏం కాదు, పూర్వమందున మీ ప్రవక్తల విషయంలో కూడా ఇదే జరిగింది. కాబట్టి మీరు చాలా సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి. ఎందుకో తెలుసా? మీరు ధన్యులు, ధన్యులు. ఎందుకండి ధన్యులు అంటే ఆ సందర్భంలో మనం అనుభవిస్తూ సంతోషించగలిగితే దేవుడు చేసే గొప్ప మేలేంటో తెలుసా? మహిమాస్వరూపి అయిన ఆత్మ లేక పరిశుద్ధాత్మను మన మీద ఉంచుతారట. చాలా గొప్ప ఆధిక్యత కదండి. బాప్తిస్మం పొందిన వెంటనే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. కానీ ఇలాంటి పరిస్థితులు అనుభవించేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం మనకు అందుతుంది. ఆ సందర్భంలో ఆత్మ సహాయాన్ని కలిగిన మనకు ఇవేవి పెద్ద కష్టం అనిపించవు, ఇవేవి పెద్ద బాధ అనిపించవు. కాబట్టే ఎందుకు ధన్యులు అంటే ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ సహాయం మీకు ఉంటుంది. మీరేం మాట్లాడాలో మీకు తెలుస్తుంది, ఏది అనుభవించాలో మీకు తెలుస్తుంది. కాబట్టి చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే, హింసిస్తే, అవమానిస్తే, నింద అంటే లేనిది మాట్లాడడం, ఉన్నది మాట్లాడడం కాదు. కాబట్టి ఆ సమయంలో ఎవరైతే ఓర్చుకుంటారో, ఎవరైతే దాన్ని జయించడానికి ఇష్టపడతారో, దానిని అనుభవించి
దానిని ఆ శ్రమను అనుభవించి గెలుస్తారో అలాంటి వారు ధన్యులు. ప్రియులరా, సువార్త పరిచర్యలో వచ్చిన నిందను, అవమానాన్ని భరించి లేక దేవుని కొరకు జాగ్రత్తగా బ్రతుకుతున్న వారిని నిందించి అవమానించినప్పుడు వారు ఎలా ఓర్చుకున్నారు, వారి జీవితాల్లో జరిగిందేంటో 1-2 సందర్భాలు జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసాం కదా, ఈలాగున వారు, ఎవరు వారు? జనులు నిందించి హింసించి అబద్ధముగా మాట్లాడే జనులు ఇప్పుడు మిమ్మల్నే కాదు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా అలాగే హింసించారు. లేనిది కానిది చేస్తారు, కానీ ఎప్పుడు ఓర్చుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఇలా పూర్వమందుండిన ప్రవక్తలలో నిందించి అవమానించి చెడ్డగా మాట్లాడి బాధ పెడితే ఓర్చుకున్న ఒక ధన్యుడు, ఒక ప్రవక్తను గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయాన్ని మీరు దగ్గర పెట్టుకోండి. మీ అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే ఈ వచనాన్ని మ్యాచ్ చేసుకొని చూద్దాం. ఇక్కడ మనకు తెలిసిన ఆ వ్యక్తి ఎవరు అంటే యూదాని పరిపాలించిన రాజు యోవాష్. ఇతని జీవితం మీకు తెలుసు కదా, అతని పరిస్థితి అంతా మీకు తెలుసు. ఇతను ఎవరు అంటే అతల్య గారి మనమడు. ఇతన్ని చంపడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి, కానీ దేవుని దయ వలన, దేవుని కృప వలన ఒక దాది చేతిలో ఇతను ఉండడం, ఇతని కాపాడడానికి ఆమె ప్రయత్నించటం, ఫలితంగా ఇతను బ్రతికి బట్ట కట్టడం మనం చూస్తాం. ఇక్కడ మనం ఆలోచిస్తే ఆ దాది ఎవరో కాదు, అంటే ఎవరో పని మనిషి కాదు. దాది అంటే పెంచిన ఆమె అని అర్థం. ఆమె ఎవరో కాదు, తన మేనత్త. మేనత్తకు సహకరించిన వ్యక్తి మేనమామ. ఎవరు అంటే యెహోయాదా, యెహోషబత్ గారు. వీరిద్దరు కూడా యోవాష్ గారిని చాలా జాగ్రత్తగా 6 సంవత్సరాలు రహస్యంగా పెంచారు. 7వ సంవత్సరం మందు దేవుడు దావీదు గారికి ఇచ్చిన మాట ప్రకారం ఒక్క గోత్రానైనా ఉంచుతానన్నారు, దీపం అతనిది ఆరిపోకుండా చేస్తానన్నారు. కాబట్టి ఇతని సింహాసనానికి రావడం జరిగింది. అయితే 7 ఏళ్లకే పరిపాలనకు వచ్చిన ఇతని జీవితంలో ఏమీ తెలియదు కనుక అన్నీ మేనమామ గారే దగ్గరుండి చూసుకున్నారు. దేవుని పని విషయంలో కానీ, రాజ్య సంబంధమైన విషయాలలో కానీ చాలా జాగ్రత్తగా దగ్గరుండి జరిగించడం వలన ఇతడు మేనమామ గారు బ్రతికినంత కాలం చాలా చక్కగా పరిపాలన కొనసాగించారు. అయితే కొద్ది కాలానికి తన మేనమామ అంటే మేనత్త భర్త అయిన మామగారు చనిపోయారు. ఒకసారి ఆ మాట చూద్దాం. 24వ అధ్యాయము 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికిని తన ఇంటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. నిజంగా అండి, ఇశ్రాయేలు రాజులు కానీ యూదా రాజుల చరిత్ర కానీ మనం చూస్తే రాజులుగా పరిపాలించి కూడా రాజుల సమాధికి చేరని వారు చాలామంది ఉన్నారు. కానీ ఇతను రాజు కాకపోయినా ఒక యాజకునిగా జీవించిన దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మంచివానిగా పేరు పొందాడు. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి మంచి పేరు పొందాలి అంటే దేవుని ఆజ్ఞలను కంఠభూషణంగా ధరించాలి. అలాంటి వారు మాత్రమే దేవుని దయను మనుషుల దయను పొందుకొని మంచి పేరు పొందుకోగలుగుతారు. సో యెహోయాదా గారు మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ మంచివాడు కనుక అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? అతను ఒక యాజకుడు అయినప్పటికీ రాజుల సమాధి యందు అతను పాతిపెట్టబడ్డాడు. నిజంగా ఎంత గొప్ప విషయమోనండి, ఎంత మంచి మనసు అండి. నిజంగా సొంత నానమ్మ చంపాలనుకున్నప్పుడు రహస్యంగా దాచి ఎన్నో బాధలను పడి కూడా అతని సింహాసనానికి తీసుకొచ్చిన తర్వాత దగ్గరుండి న్యాయపాలన జరిగేలా చూసిన మంచి మామగారు మేనమామగారు. అయితే ఎప్పుడైతే ఇతను చనిపోయాడో యోవాష్ గారిలోని దాన్ని ఏమంటారు, నిజస్వరూపం, క్రూర స్వభావం బయటపడుతుంది ప్రియులారా. నిజంగా అతనిలోని ప్రవహించే బ్లడ్ అంతా క్రూరత్వంతో నిండిందే కదా. తన తాతగారంతే, తన నాన్నగారంతే, తన నాన్నమ్మ అంతే, అవన్నీ వాళ్ళ మనస్తత్వాలు అలాంటివే. కాబట్టి ఎంత పెంచినా, మన లోకంలో మా సామెత చెప్తాం కదా, పాముకి ఎంత పాలు పోసినా చివరికి అది విషాన్నే కక్కుతుంది అన్నట్లు ఇతను చేసింది కూడా అదే. ఎంత మంచిగా మేనత్త మేనమామలు పెంచినా ఆయన చనిపోయిన వెంటనే ఇతనిలోని క్రూర స్వభావం బయటకు వచ్చేసింది.
ఏంటి అంటే ఇంకా తనను కంట్రోల్ చేసేవారు ఎవరు, అదుపు చేసేవారు ఎవరు లేరు. కాబట్టి తన ఇష్టానుసారంగా జీవించవచ్చు అనుకున్నాడు. వెంటనే ఏం జరిగిందో మాట చూద్దామా. 17వ వచనమండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదాధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. ఇక్కడ మీరు గమనిస్తే ప్రియులారా, వాళ్ళు అడిగిందేంటి, రాజు చెప్పిందేంటి అనే విషయం లేదు. కానీ ఇక్కడ ఏం గ్రహించాలంటే వారు ఏదో అడిగారు, దానికి ఆయన ఏదో చెప్పాడు. ఏదో కాదు, వారు అడిగినదే సమ్మతించాడు. కానీ వాళ్ళు ఏం అడిగారు, వాళ్ళు ఏం చేశారు, ఏంటి ఇక్కడ రాయబడలా. వారు వచ్చి రాజుకు నమస్కరించి ఏదో అడిగారు. ఖచ్చితంగా మామూలుగా నమస్కరించడం వేరు, నమస్కరించను అనే పదం ప్రత్యేకంగా వ్రాయబడిందంటే నమస్కారం తర్వాత ఏదో అడగబోతున్నారు అని. ఎలా చెప్పగలమంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జెబెదయి కుమారుల తల్లి సలోమే గారు తన కుమారులిద్దరిని తీసుకుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారు. వచ్చి ఏం చేస్తారో మాట చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా. ఈమె ఎందుకు నమస్కారం చేస్తున్నారు, ఒక మనవి చేయడానికి వచ్చింది, చేయబోతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఆమె చేయబోయేది తెలుసు కాబట్టి ముందే ఖండించారు, ఇది వేరే విషయం. కానీ యోవాషు గారు ఒక రాజు మాత్రమే, అది కూడా భయభక్తులు కలిగిన రాజేం కాదు. కాబట్టి ప్రజలందరూ వచ్చి నమస్కారం చేశారు అంటే ఏదో మనవి చేశారు, ఆ మనవిని రాజు అంగీకరించేశాడు. ఇంతకీ ఏం జరిగింది అని ఆలోచిస్తే 18వ వచనం చూద్దాం. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతాస్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదావారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపము వచ్చెను. ఇంతకీ వీళ్ళు చేసింది ఏంటంటే, రాజా యెహోయాదా చనిపోయాడు కదా, ఆయన ఉంటే తప్పదు, నిన్ను పెంచాడు, ఆయన యాజకుడు కాబట్టి దేవాలయంలో పని చేయాలి, దేవాలయానికి సంబంధించిన పనులు చేయాలి. నువ్వు ఒకసారి ఎదరికి చూడు, నీ పూర్వీకులను గమనించు. ఆ దావీదు గారు తప్ప ఎవరున్నారు, అందరూ దేవాలయాన్ని విడిచిన వారు కాదా, అందరూ అన్ని దేవతలను ఆరాధించిన వారు కాదా, దేవతా స్తంభాలను పూజించిన వారు కాదా, మనం చేద్దాం అనగానే ఓకే యెహోయాదా గారు ఎలాగూ లేరుగా, ఆయన ఉంటే మనకు సమస్య వచ్చేది, కానీ సరే కానివ్వండి అన్నాడు రాజు. ఎప్పుడైతే రాజు ప్రజలు ఏకమై దేవాలయమును విడిచిపెట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవతా స్తంభాలకు నమస్కరించడం పూజించడం ప్రారంభించారో మనకి తెలిసిందే కదండి. దేవునికి అస్సలు నచ్చని పని ఏదైనా ఉంది అంటే ఆయనను కాదని దేన్ని ప్రేమించిన, దేన్ని ఆరాధించిన, వ్యక్తిగతంగా దేనికి స్థానం ఇచ్చినా అది దేవునికి నచ్చదు. ఇప్పుడు దేవుని కోపం వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేశారంటే కొంతమంది ప్రవక్తలను పంపించారు మార్పు చెందడానికి. మనం చాలాసార్లు మాట్లాడుకునే విషయం చెప్తున్నాను మీతో. ఏదైనా విషయంలో మనం పొరపాటు చేస్తే మనల్ని దారి మళ్లించి సరి అయిన మార్గంలో తీసుకురావడానికి దేవుడు ఎవరో ఒక్కరిని పంపిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు కానీ వస్తానన్నప్పుడు కానీ నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని తృణీకరిస్తున్నావు అని. వాళ్ళు ఏ కారణం చేత వస్తున్నా నీ దగ్గరకు వచ్చారు, నీకు ఈ వర్తమానాన్ని అందించారు అంటే ఖచ్చితంగా దానిని స్వీకరిస్తే నీ జీవితం బాగుంటుంది. దానిని తృణీకరించావంటే ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పవాడమైనా కావచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఆయన ఇచ్చిన అవకాశాలను కోల్పోయిన దౌర్భాగ్యులు మనం అవుతాం. కాబట్టి దేవుడు ఏం చేశారు అంటే తప్పు చేస్తే వెంటనే శిక్షించలేదు, కానీ ప్రవక్తలను పంపించి చాలా విషయాలు తెలియచేశారు. 19వ వచనం చదువుదాం. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి, కానీ వారు చెవియొగ్గక ఉండిరి. ఈరోజు కూడా చాలామంది ఇలాగే ఉన్నాం. సర్వసత్యం అని మనం తీసుకుని వెళ్తున్నప్పుడు దాన్ని స్వీకరించే మనసులు చాలామందికి లేవు. అమ్మో మీరు చెప్పేది కరెక్ట్ కాదండి, ఇది మేము సహించలేమండి, ఇది మేము అంగీకరించలేమండి, మాకు తెలిసింది చాలండి, మీరు చూసుకోండి అనే వాళ్ళే చూస్తున్నాం. మంచిది, కానీ మనకు అప్పగించిన బాధ్యత మనం చెప్పడం. ఒకవేళ వారు వినకపోతే మన పాదధూళి దులిపి రావడమే తప్ప మనకు వేరే అవకాశం లేదు. మంచిది మనం చెప్పడం, వినకపోతే వచ్చేయడమే తప్ప మరొక అవకాశం లేదు. అయితే ఇక్కడ కూడా ప్రవక్తలను పంపారు, సాక్ష్యం ఇప్పించారు, కానీ వారు ఆ మాటలకు చెవియొగ్గలేదట. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 20వ వచనం, 2వ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడికి యెహోయాదా కుమారుడైన జకరియా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు,
మీరు యెహోవాని విసర్జించితే కనుక ఆయన మిమ్ముని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి, ఏ మాటను బట్టి? రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాతివేతల చేత అతని చావగొట్టిరి. ప్రియులారా, ఇక్కడ చాలా సింపుల్గా వ్రాయబడింది. యెహోయాదా అనగా యోవాషు గారిని కాపాడి రాజును చేసి ఒక స్థాయిలో నిలువబెట్టిన మామగారి కుమారుడే జకరియా గారు, యాజకుని కుమారుడు. ఇతడు నిలబడి ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఏమని అంటే, మీరు యెహోవాని విసర్జించారు, ఆ మందిరమును విడిచి విగ్రహాల వైపు తిరిగారు అంటే ఖచ్చితంగా మీరు దేవుని విడిచిపెట్టారు. మీరు దేవుణ్ణి విడిచారు కనుక దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఖచ్చితంగా మనం దేవుని దగ్గరకు వస్తే దేవుడు మన దగ్గరకు వస్తారు. మనం దేవునికి మనసిస్తే మన మనసును చూసి ఆయన మనకు అవకాశాలు ఇస్తారు. మనం ఆయన విసర్జిస్తే ఆయన మనల్ని విసర్జిస్తారు. కాబట్టి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇప్పుడు వీళ్ళు దేవుని విసర్జించారు, ఆయన కూడా విసర్జించేశాడు. ఇక్కడ దేవుడు ప్రజలను విసర్జించడానికి కారణం, ప్రజలు మొదట దేవుని విసర్జించారు, దేవుని ఆజ్ఞల పట్ల నడవట్లేదు. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన గట్టిగా మాట్లాడాడు, ఉన్నది ఉన్నట్లుగా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. మీరు దేవుణ్ణి విసర్జించారు కాబట్టి మీరు వర్ధిల్లరు, వర్ధిల్లరు, వర్ధిల్లరు. దేవుణ్ణి విడిచిపెట్టిన వారు వర్ధిల్లరా? వర్ధిల్లినట్టు కనబడతారు, కొంతకాలం చక్కగా చిగురిస్తారు. భక్తిహీనులు గడ్డి వలె చిగురు వేయుదురు, మరి తర్వాత ఏమవుతుంది? ఒక్క రోజులో వాడిపోదురు. ఒకవేళ బాగుంది పరిస్థితి, చాలా బాగున్నామేమో, మంచి ఆరోగ్యంగా ఉంటున్నాము, ఆర్థికంగా బాగున్నాము, అందరిలో అధికారపరంగా బాగున్నాము, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాం మేము అనుకుంటున్నారా? అవి ఎంతకాలమో నిలిచేవి కాదు ప్రియులారా. గడ్డి చిగురించినట్లే ఉంటుంది, గడ్డి చిగురించినట్లే ఉంటుంది. ఆలోచించండి మీరు, దేవుని కాదని నువ్వు సంపాదించేది ఏది ఒకవేళ ఈరోజు బాగుందేమో, రేపు బాగుందేమో, ఎల్లుండి కూడా అలాగే ఉంటుందని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు లేకుండా వచ్చింది నీ జీవితంలో ఏది నీకు శాశ్వతం కాదు, ఏది నీకు స్థిరము కాదు, ఏది నీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. తాత్కాలికమైన ఆనందాన్ని నీకు ఇస్తుందేమో, తాత్కాలికంగా అందరిలో గౌరవంగా ఉంటావేమో, అందరిలో గొప్పగా ఉంటావేమో, అందరిలో బాగా సంపాదించారంటావేమో, అందరిలో మంచి ఆరోగ్యవంతుని అనుకుంటావేమో, కానీ వీటన్నిటిల్లో దేవుడు లేడు కనుక ఇది శాశ్వతం కాదు ప్రియులారా. ఈ రాత్రి మీరు గుర్తించాల్సిన విషయం. వర్ధిల్లావు నువ్వు శరీరపరంగా, ఒకవేళ వర్ధిల్లిన ఆధ్యాత్మిక నీ జీవితం ఏనాడో పతనమైపోయిందని అర్థం. ఆధ్యాత్మికంగా పతనమైన తర్వాత ఇంక నువ్వు వర్ధిల్లేదేంటి ఈ లోకంలో? ఎంత వర్ధిల్లితే నీ వెనక ఏమొస్తుంది చెప్పు? కాబట్టి చెప్తున్నారు ఆయన, మీరు యెహోవాను విసర్జించారు, మందిరాన్ని విడిచిపెట్టారు, మనుషులు రాజు ఏకమై దేవుణ్ణి విసర్జించి బ్రతుకుతున్నారు కాబట్టి మీరు వర్ధిల్లరు అని చెప్పగానే అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిర ఆవరణంలో అతని రాతివేతల చేత చంపేశారు ప్రియులారా. రాజు మాటను బట్టి అంటే రాజు ఇక్కడ ఒక ప్లాన్ చెప్పాడనమాట ప్రజలకి. అంటే రాజు ప్రజలు ఏకమైపోయారు యాజకునికి వ్యతిరేకంగా. పూర్వమందుండిన ఓ ప్రవక్త, ఓ యాజకుడు జకరియా గారు, ఇతను ఏం చేస్తున్నారు? వాళ్ళు లేని నిందలు ఆయనపై, రాజు కూడా రాజు మాటను బట్టే చంపుతున్నారు. ఇందులో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే రాళ్లతో కొట్టి చంపుతున్నారు అంటే ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపడానికి ఆ వ్యక్తి జీవితంలో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా కొన్ని పనులు ఉండాలి. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నవారు మాత్రమే రాళ్ల దెబ్బలు తినాలి. అందరికీ రాళ్ల దెబ్బలు తినే పనిష్మెంట్ ఉండదు. ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. లేవియాకాండము 20వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా. ఇశ్రాయేలీలోనే కానీ ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మొలెకకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను, మీ దేశ ప్రజలు రాళ్లతో వానిని కొట్టవలెను. ప్రియులారా, మరణాలు చాలా రకాలుగా ఉంటాయి కదా. చెట్లపైన ఉరివేసి చంపడము, లేకపోతే ఖడ్గంతో చంపడము మనం చూస్తాం. పాత నిబంధనలు అలాంటివి కూడా చూస్తాం. వాటితో పాటు రాళ్లతో కొట్టి చంపేది కూడా కొన్ని ఉన్నాయి. అంటే వాళ్ళు చేసిన పనిని బట్టి ఏం చేయాలి అనేది దేవుడు ముందే నిర్ణయించిన మాట. లేవియాకాండం అంటే ధర్మశాస్త్రం కాబట్టి ధర్మశాస్త్రంలో దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అంటే, ఏ వ్యక్తి అయినా సరే నన్ను విసర్జించి అన్య దేవతలను ఆరాధిస్తే లేక పూజిస్తే, ముఖ్యంగా మొలెకు దేవతను ఆరాధిస్తే అలాంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి. దయచేసి రాళ్లతో కొట్టి చంపే వాళ్ళ లిస్ట్ ఇస్తాను, మీరు ఒక్కచోట చక్కగా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. నెంబర్ 1 ఏంటి అంటే మొలెకు దేవతను ఆరాధించడం కానీ,
మొలెకు దేవతకు తమ సంతానాన్ని బలి ఇచ్చేవారికి కానీ ఖచ్చితంగా పనిష్మెంట్ ఏంటి ఇవ్వాలి ఇశ్రాయేలీలు అంటే దేవుడు చెప్పిన మాట రాళ్లతో కొట్టి చంపాలి. ఇక రెండో మాటను చూద్దాం. ఇదే అధ్యాయం 27వ వచనం. లేవియాకాండము 20వ అధ్యాయము 27వ వచనం. పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణపిశాచి అయినను సోదె అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను, తమ శిక్షకు తామే కారకులు. రెండవ విషయం, ఎవరిని రాళ్లతో కొట్టి చంపాలి అంటే ఆడవారైనా మగవారైనా సరే కర్ణపిశాచి అయినను సోదె అయినను ఉండిన ఎడల వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. అంటే సోది చెప్పడం, లేకపోతే దెయ్యాలను చనిపోయిన వారిని రప్పించి, అంటే వాళ్ళ భాషలో దెయ్యాలు కదా, చనిపోయిన వారిని రప్పించి వాళ్ళ చేత ఏదో విషయాలు చెప్పించడం, ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉండేవారు కదా పూర్వం. ఇంకా బాగా చెప్పాలంటే సౌలు గారు కూడా చివరి సమయంలో ఓడిపోతానో గెలుస్తానో తెలుసుకోవాలి అంటే కర్ణపిశాచి కలిగిన ఆమె దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇలా సోది చెప్తామని కానీ కర్ణపిశాచిని రప్పిస్తామనే వారు కానీ ఉంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్రం చెప్పిన మాట. ఒకటి, మొలెకు దేవతకు సంతానాన్ని అర్పిస్తే బలిగా ఇస్తే వారిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఏ వ్యక్తి అయితే తమ బిడ్డలను మొలెకు దేవతకు బలి ఇస్తారో ఆ వ్యక్తిని చంపాలి రాళ్లతో కొట్టి. రెండవది, సోది చెప్తామని కర్ణపిశాచిని పిలిపిస్తామని వాటి ద్వారా ఏవో కార్యాలు చేస్తామని అనేవారిని కూడా రాళ్లతో కొట్టి చంపాలి. ఇక మూడో విషయం చూద్దాం. లేవియాకాండం 24వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకొని రమ్ము, వాని శాపవచనములు వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వసమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను. ఇక్కడ ఏంటంటే దేవుని నామమును దూషిస్తే, మీరు చూస్తే 11వ వచనంలో ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తారు, ఆమెకు ఒక కుమారుడు ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే యెహోవా నామమును దూషించి శపించగా జనులు మోషే గారి యొద్దకు ఆ వ్యక్తిని తీసుకొస్తారు. ఏం చేయాలి అని విచారణ చేసినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అంటే, నా నామమును దూషించడం కానీ శపించడం కానీ చేసిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి. సో రాళ్ల చేత కొట్టబడి చంపబడే వ్యక్తి తన జీవితంలో ఇప్పటివరకు మనం చెప్పుకున్న మూడిట్లో ఏదో ఒకటి చేయాలి. తన కుమారుల్ని మొలెకు దేవతకి బలి ఇవ్వడం కానీ, సోది చెప్పించడం కానీ, లేదా కర్ణపిశాచిని పిలిపించడం కానీ చేయాలి. మూడవది ఇవేవి కాకపోతే యెహోవా నామమును దూషించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి ప్రియులారా. అలాగే మరో మాట చూద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడి విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వసమాజం యొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను, సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాన్ని చావగొట్టెను. ప్రియులరా, రాళ్లతో కొట్టి చంపాలంటే ఆ వ్యక్తి మరొక 4వ పని, ఈ పని ఏదో ఒక పని చేయాలి. అదేంటి అంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. అలా ఆచరించకుండా విశ్రాంతి దినమున ఏ పని చేసినా, చివరకు కట్టెలు ఏరే పని చేసినా సరే అతడు రాళ్లతో కొట్టి చంపబడాలి అనేది దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చిన ఆజ్ఞ. ఇక మరో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉండినను నీకు దూరముగా ఉండినను నీ చుట్టూ ఉండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారిని మాటుపరచకూడదు, ఆవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఎవరిని రాళ్లతో చావగొట్టాలి అంటే అన్య దేవతలను ఆరాధించే వారిని. మొదటిగా మనం చెప్పుకున్నాం, మొలెకు దేవతకు బలి ఇచ్చేవారిని రాళ్లతో కొట్టాలి, అన్య దేవతలను ఆరాధించే వారిని చావగొట్టాలి, విశ్రాంతి దినాన్ని మీరిన వారిని చావగొట్టాలి, యెహోవా నామమును దూషించిన వారిని చావగొట్టాలి, దేవుని కాదని సోది చెప్పేవారి దగ్గరకు వెళితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. మరో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 4వ వచనము. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ కూడా ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ
నీ గ్రామముల వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను. ఎవరు వాళ్ళు, ఏంటి ఆ చెడ్డ కార్యము అంటే 2వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే కాని స్త్రీయే కాని నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేని యందైనను నీ మధ్య కనబడితే, ఇక్కడ మరొక మాట కనబడుతుంది. దేవతల్లోనే 3 రకాలు కనిపించాయండి. ఒకటి అన్య దేవతలు, అంటే మొలెకు దేవత ఉంది, ఇక చాలా మోయాబీలకు ఒక దేవత, అమోరీలకు ఒక దేవత ఉన్నారు, మనకు దేవతలు తెలుసు కదా. ఆ దేవతలను ఆరాధించినా రాళ్లతో కొట్టి చంపాలి. లేదా ప్రకృతిని, అంటే సూర్యుని కానీ చంద్రుని కానీ నక్షత్రాలను కానీ వీటిని కూడా దేవతలను భావించి ఆరాధించినా చంపాలి. ముఖ్యంగా దేవతలలో ఒక దేవత అయిన మొలెకు దేవతకు తమ కుమారుల్ని బలి ఇచ్చినా చంపాలి. అంటే ఆరాధించడం అనేది నువ్వు ప్రకృతిని చేస్తావా, ఇతర దేవతలను చేస్తావా, దేవతలకు నీ పిల్లలను బలి ఇస్తావా, ఈ రూపంలో ఏ రూపంలో చేసినా వారికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి అంటే రాళ్లతో కొట్టి చంపాలి. ఇక నీ దేవుని దగ్గర మాత్రమే నువ్వు విచారించాలి, ఇతర దేవతల దగ్గర విచారణ చేయకూడదు. అలాగే దేవుడు నిర్ణయించిన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ముఖ్యంగా దేవుని నామము దూషించబడితే ఆయన సహించేవారు కాదు ప్రియులారా. కాబట్టి ఈ పనిలో ఏ పని చేసినా, అన్నీ చేయక్కర్లా, ఏ ఒక్కటి చేసినా ఆ వ్యక్తికి విధించవలసిన శిక్ష ఏది అంటే రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఇప్పుడు జకర్యా గారు వీటిలో ఏది చేశారు? ఏదో ఒకటి చేయాలి కదా. మరో మాట చూద్దామా? రాళ్లతో కొట్టి చంపబట్టడానికి మరో మాట కూడా చూస్తాం. అంటే అన్ని లిస్ట్ ఒక చోట ఉంటుందని ఆలోచన. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18వ వచనం. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి వారు అతని శిక్షించిన తరువాతైను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకుని ఊరి గవని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిపోతును త్రాగుపోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టాలి. తల్లిదండ్రులకు అవిధేయులైన వారిని కూడా రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాట ప్రియులారా. మరో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం. 22వ అధ్యాయం 21వ వచనం. వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని తీసుకుని రావలెను. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలీలో దుష్కార్యము చేసెను. అట్లు చెడుతనం మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక స్త్రీకి పెళ్లి చేసిన తర్వాత ఆమె భర్త దగ్గరకు వెళ్ళాక ఆమె భర్తకు డౌట్ వచ్చిందనుకో, ఈమె నా దగ్గరకు వచ్చాకే కాదు ముందే ఏదో తప్పు చేసింది అని కనుక అతను అనిపిస్తే వెంటనే ఊరి పెద్దల దగ్గర తీసుకొచ్చి ఆమె ముందే వ్యభిచారం చేసింది, కన్యక కాదు అని రుజువుపరచాలి. ఆ రుజువు కనుక నిజమైతే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే రాళ్లతో కొట్టి చంపబడడానికి మనం చెప్పుకున్న కారణాలలో ఏదో ఒక కారణం అయి ఉండాలి. ఈ కారణాలను బట్టి ఈ తప్పిదాలు చేసిన వారు ఇతర దేవతలను ఆరాధించడం, మొలెక్కుకు బలి ఇవ్వడం, సోది చెప్పడం, దేవుని నామాన్ని దూషించడం, విశ్రాంతి దినాన్ని మీరడం, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉండడం, భర్త దగ్గరకు రాకమునిపై తప్పు చేయడం, వ్యభిచారం చేయడం, ఇలాంటి తప్పిదాలు చేసిన వారందరినీ దేవుడు ఏం చెప్పారు ధర్మశాస్త్రం ప్రకారం అంటే రాళ్లతో కొట్టి చంపమన్నారు. మరైతే వీటిల్లో జకర్యా గారి మీద మోపబడిన నేరం ఏదై ఉంటుంది అని కనుక మనం ఊహిస్తే ఖచ్చితంగా రాజు మాటకి సమ్మతించారు. అంటే రాజును దేవునిని దూషించారనే నింద తన మీద మోపి రాళ్లతో కొట్టి చంపించుండాలి ప్రియులారా. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే మనకి పాత నిబంధనలోనే మరొక ఆధారం కనిపిస్తుంది. నాబోతు గారి జీవితం అందరికీ తెలుసు. ఆహాబు గారు కూర తోట కోసం అడిగారు నాబోతు గారిని పొలము. ఆయనేమో నా పూర్వీకులది కాబట్టి నేను ఇవ్వనన్నారు. ఆయన మూతి ముడిచి ఇంటికి చేరగానే భార్య యెజబెల్ గారు అన్నారు, నువ్వు ఇశ్రాయేలుకి రాజుగా లేవా, ఏంటి నువ్వు చేసే పని, లేచి భోజనం చేయి, నేను చూసుకుంటాను అంది. అన్నీ ఆమె చేసిన పనేంటో మనం చూస్తే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది ప్రియులారా. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం. నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి అని యెజబెల్ చెప్పింది. తీర్పైన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి అని చెప్పింది.
ఇక్కడ రాళ్లతో చావగొట్టడానికి వారు మోపిన నాబోతు గారి మీద మోపించిన నిందేంటో తెలుసండి? రాజును దేవునిని దూషించాడని చెప్పమని అబద్ధ సాక్ష్యం చెప్పించి అతని రాళ్లతో కొట్టి చంపించింది. అంటే దేవుని నామమును దూషించాడు, దేవుని నామముతో పాటు రాజును దూషించాడు అనే విషయాన్ని చెప్పించి నాబోతు గారిని చంపించింది యెజబెల్ గారు. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, నాబోతు గారు రాళ్లతో కొట్టి చంపబడ్డారు అంటే ఆయన మీద మోపబడిన నేరం ఏంటి అంటే రాజును దేవుణ్ణి దూషించారు అని. ఈ సందర్భాన్ని మీరు ఇప్పుడు జకర్యా గారి సందర్భంతో పోల్చుకుంటే అక్కడ రాజు సంపాదించాడు దేనికో తెలుసా? నన్ను దూషించాడు జకర్యా, దేవుణ్ణి దూషించాడు అని మేము అతని మీద నింద మోపి అతనికి శిక్ష విధిస్తామని ప్రజలు అడిగినప్పుడు ఆ మాటకు సమ్మతించాడు ప్రియులారా. అందుకే రాళ్లతో కొట్టి చంపవలసి వచ్చింది. రాళ్లతో కొట్టి జకర్యా గారిని చంపడం జరిగింది అంటే ఊరికే కొట్టి చంపలేదు, అతని మీద ఒక నేరము మోపి చంపారు. ఆ నేరము మోపబడిన నేరం ఏంటో తెలుసా? రాజును దేవుణ్ణి దూషించారు అని. చరిత్రలో మీరు గమనిస్తే భక్తులైన వారు, ప్రవక్తలైన వారు, నీతిమంతులైన వారు మరణానికి కారణం మీరు ఆలోచిస్తే అలాంటి వారందరి మరణానికి కారణం రాళ్లతో కొట్టి చంపబడ్డారు అంటే వారి మీద మోపబడిన నేరం దేవుణ్ణి రాజుని దూషించారు అని. అందుకే అలా లేని నింద మోపి వాళ్ళని చంపుతున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ సహాయం పొంది ధన్యులుగా చరిత్రలో నిలిచిపోయారు ప్రియులారా. సో జకర్యా గారి మీద రాజు మాటను బట్టి, అంటే రాజు అక్కడ సెలవిచ్చిన మాట ఏంటో మీకు అర్థమైంది కదా. తనను దూషించాడు అని పలికించి చంపించడానికి సమ్మతించి అతని చావుకి కారణమయ్యారు. అలాగే నాబోతు గారిని యెజబెల్ గారు ఎలా చంపించిందంటే రాజుని దేవుణ్ణి దూషించాడు అని చంపించింది. అలాగే క్రొత్త నిబంధనలో మరో వ్యక్తిని చూస్తాం మనం. ఆయన ఎవరు, ఆయన జీవితం ఏంటి అంటే మీకు తెలుసు, టూకీగా చెప్తాను. మనకు తెలుసు కదా స్టెఫెన్ గారి జీవితం. మనకి 2 స్టెఫెన్ గారులు ఉన్నారు. వారిలో ఒక స్టెఫెన్ గారు ఎవరు అంటే అపోస్తులు, అంటే యేసుక్రీస్తు వారి చేత పంపబడిన 12 మంది అపోస్తులతో ఏర్పాటైన ఒక వ్యక్తి. ఇతను ఏ పని నిమిత్తం ఏర్పాటయ్యారు అంటే పరిచర్యను చేస్తూ, పరిచర్య విస్తరించింది కదా యేసుక్రీస్తు వారి మరణానంతరం. యేసుక్రీస్తు వారిచే ఏర్పాటు చేయబడిన 12 మంది సువార్తను విస్తారంగా పనిచేయటం ప్రారంభించారు. ఎక్కడ ఎలాంటి సంకోచం లేకుండా ధైర్యంగా దేవుని గురించి మాట్లాడుతూ, క్రీస్తుని గురించి ఒప్పుకుంటూ, ఆయన గురించి చెప్పాల్సిందే, మేము ఆయన గురించి చెప్పకుండా ఎలా ఉండగలము అని ఎదురు ప్రశ్న వేశారు. ఆయన గురించి ప్రకటించొద్దని మాట్లాడితే అలా చేసి సువార్తను విస్తరింపచేసినప్పుడు ఆ పరిచర్యలోకి వచ్చిన వారందరికీ భోజనం పెట్టాల్సి వచ్చినప్పుడు హెబ్రీ భాష మాట్లాడే స్త్రీలకు, గ్రీకు భాష మాట్లాడే స్త్రీలకు మధ్య గొడవలు వచ్చాయి. దానిని తీసివేయడానికి వీళ్ళందరూ అపోస్తుల దగ్గరికి విషయాన్ని తీసుకువెళ్తే వారు చెప్పింది ఏంటి అంటే, ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు కలిగిన 7 మీరు ఏర్పాటు చేసి మా దగ్గరికి తీసుకొస్తే మేము చేతులుంచి ఆశీర్వదించి వారిని ఆహారం పంచిపెట్టే పనికి నియమిస్తామని చెప్పారు. అలాంటి 7లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే స్టెఫెన్ గారు. ఈయన ఆత్మతో నిండుకున్నారు, జ్ఞానముతో నిండుకున్నారు, మంచి పేరు కలిగిన వాడనమాట. ఆహారాన్ని పంచిపెట్టే పనికి నియమించబడినప్పటికీ కేవలం అది మాత్రమే చేస్తూ సరిపెట్టుకోలేదు తన జీవితంలో. ఇక్కడ మనం గుర్తించవలసిన 2వ విషయం ఏంటో తెలుసా? ఈరోజు చాలామంది క్రైస్తవులు చేసే పెద్ద తప్పేంటి అంటే దేవుణ్ణి తెలుసుకుంటారు, బాప్తిస్మం తీసుకుంటారు, కానీ కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి, తప్పదు అని దేవుని పనిని విసర్జించి కుటుంబ పోషణ కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాంటి వారందరి ముందు నిలబడి స్టెఫెన్ గారు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నేను కూడా ఆహారాన్ని పంచిపెట్టడానికి నియమించబడ్డాను, కానీ అది మాత్రమే నా పని అనుకోలేదు. దీనికంటే ముఖ్యమైన పని నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను, అదే స్వార్థ ప్రకటన అని చాలా అద్భుతంగా స్వార్థ పరిచర్య చేశారు ఆయన స్వార్థ పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, ఆయన ప్రకటిస్తున్న సువార్తను కానీ, ఆయన మాట్లాడే విధానాన్ని కానీ ఎదిరించలేని వారు ఆయన మీద ఏం మోపారో ఒక మాట చూద్దాం ప్రియులారా. ఏం మోపారో ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10-11 వచనాలు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10-11 వచనాలు. మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఎందుకు? ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే స్టెఫెన్ గారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అతను ప్రకటించే విధానం నచ్చని వారు అతని మీద నిందలు మోపి, అతనిని అవమానపరిచి, అతని మీద చెడ్డ మాటలెల్లా పలికి అతనిని ఏ విధంగానైనా శిక్షించాలి అనేది వాళ్ళ ఆలోచన.
అప్పుడు ఆయన సంతోషించి ఆనందిస్తున్నారనమాట. అందువలనే పరిశుద్ధాత్మ సహాయం ఆయనకుంది. మనం చదువుకున్నాం కదా పేతురు గారి పత్రిక 4:14లో, ఎప్పుడైతే లేని నిందలు వేసి ఏ విధంగానైనా స్టెఫెన్ గారిని చంపాలి అని ప్రజలు ఆలోచిస్తున్నారో, అది తాను చేయని తప్పుకు అనుభవించే శిక్ష కాబట్టి సంతోషంగా భరిస్తున్నారు. పరిశుద్ధాత్మ తనకు సహాయంగా ఉన్నారు కాబట్టి ఆ ఆత్మను కలిగిన స్టెఫెన్ గారు మాట్లాడుతుంటే ఆయన మీద నిందలు మోపడానికి వచ్చిన వారిని మాట్లాడనీయకుండా మాట్లాడుతున్నారు ఆయన. అప్పుడు ఇక వీడితో గెలవడం మనకు కష్టం, ఎలైనా వీడిని చంపాలి, కానీ ఎలా చంపాలి అనుకున్నప్పుడు వారు చేసిన పని ఏంటో 11వ వచనంలో రాయబడింది ప్రియులారా. 11వ వచనం, అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకున్నారు. ఏం చేస్తున్నారండి? రాజుల కాలం అయితే రాజుని దేవుణ్ణి దూషించారని చెప్పేవారు. మరి ఇప్పుడు రాజులు లేరు కదా ఈ కాలం వచ్చేటప్పటికి. అందుకు వీడు చేస్తున్న పని ఏంటంటే, మనకి మోషే ధర్మశాస్త్రం చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి మోషేకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా ఇతడు దూషణ మాటలు పలుకుతున్నాడు అని చెప్పడానికి మనుషులను కుదుర్చుకున్నారు. ఆహాబు యెజెబెలుల్లా. ఇప్పుడు వచ్చిన మనుషులు ఏం చెప్తున్నారు? ఈ మనుషుడు ఈ పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, మోషే గారికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా దూషణ మాటలు పలుకుతున్నాడు అని సాక్ష్యం చెప్పారు. ఇది లేని మాట, నింద. ఎప్పుడైతే మోషేకు దేవునికి వ్యతిరేకంగా దూషణ మాటలు పలికాడు అన్నారో వెంటనే ఇతనికి ఏం శిక్ష విధించాలి? రాళ్లతో కొట్టి విధించే శిక్షే విధించాలి కదా. మనం చెప్పుకున్న లిస్టులో దేవుణ్ణి దూషిస్తే, దేవుని నామాన్ని దూషిస్తే, శపిస్తే ఆ వ్యక్తిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి వీళ్ళ మనసులో ఆలోచిస్తుంది ఏంటంటే స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపాలి. అందుకే ఏం వెయ్యాలి నేరం అంటే దూషించారని వేసేద్దామన్నారు. దూషించారనే నేరం ఎప్పుడైతే వేశారో వెంటనే స్టెఫెన్ గారికి విధించబడిన శిక్ష రాళ్లతో కొట్టి చంపడం. మీరు ఒక విషయాన్ని గమనిస్తే ప్రియులారా, వీడు దేవునికిని మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పేటప్పటికే స్టెఫెన్ గారికి స్ట్రైక్ అయింది తనని ఎలా చంపబోతున్నారు అనేది. ఎందుకంటే ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి. ఇక వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు కాబట్టే రోషం కలిగి అబ్రహాము గారు మొదలుకొని చివరి వరకు తండ్రులారా సహోదరులాన్ని మొదలుపెట్టిన ఆయన ముష్కరులారా అంటూ తిడుతూ వారి జీవితాలలో జరిగిన ప్రతి సన్నివేశం, వాళ్ళు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని ఒకేసారి ఒక అధ్యాయం అంతా సువార్తను ప్రకటించారు ఆయన. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం స్టెఫెను గారు ప్రకటించిన సువార్త ప్రియులారా. ఏంటి ఆ సువార్త అంటే, ఆనాడు అబ్రహాము గారు నమ్మారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారు, యోసేపు గారు, మోషే గారు, దావీదు గారు, ఇలా మీరు వరుస పెట్టుకుంటూ వస్తే సొలొమోను గారి వరకు వచ్చి మందిరం అంటే హృదయం ఇవ్వాలి తప్ప ముష్కరులారా హృదయాన్ని చెవులను మూసి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు మీరు అని కఠినంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఇక వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు, నాకున్న కొంచెం సమయంలో నేను సువార్తను ప్రకటించాలి, నా మీద ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వేసినా దేవుని ఆత్మ నాకు తోడుగా ఉంటుంది, వాటిని నేను సంతోషంగా అనుభవిస్తాను. నా పూర్వీకులైన జకర్యా గారు అనుభవించినట్లుగా, నా పూర్వీకులైన నాబోతు గారు అనుభవించినట్లుగా నేను అనుభవిస్తా. అన్నిటికీ మించి నాకంటే కొద్ది రోజుల క్రితమే అనుభవించిన యేసుక్రీస్తు వారి శ్రమలు నాకు సాదృశ్యం. ఎందుకంటే ఆయన విషయంలో కూడా ఇలాంటి మాటలు ఎన్నో పలికారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు. ఇవే కదండి యేసుక్రీస్తు వారి మీద మోపిన నేరాలు కూడా. వీటితో పాటు ఇంకా చాలా మోపారు. ముఖ్యంగా సిలువ పైన మరణించడం అనేది ధర్మశాస్త్రంలో రాయబడిన విషయం కాబట్టి యేసుక్రీస్తు వారి విషయంలో అది జరిగింది. కానీ మీరు ముఖ్యంగా ఆలోచిస్తే జకర్యా గారి విషయంలో కానీ, నాబోతు గారి విషయంలో కానీ, స్టెఫెన్ గారి విషయంలో కానీ వీళ్ళు రాళ్ల చేతే కొట్టబడడానికి కారణం ఏంటి అంటే, వీరు సువార్తను ప్రకటిస్తూ ఉన్నది ఉన్నట్లుగా సమాజానికి యేసే క్రీస్తు అని ప్రకటించారు క్రొత్త నిబంధన కాలంలో. ఆ యేసే క్రీస్తు అని విశ్వసించారు ఆ పాత నిబంధన కాలం వారు విశ్వసించారు, వీరు ప్రకటించారు. ఇది నచ్చని వారు వారి మీద మోపిన నేరాలు ఏంటి అంటే, మోషేకు దేవునికి వ్యతిరేకంగా, రాజుకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు అని నిందించారు, అవమానించారు, దూషించారని వాళ్ళ మీద పెట్టి వారిని చంపడానికి కారణమై చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, స్టెఫెను గారు మరణిస్తున్నప్పుడు ఆకాశము తెరవబడింది, దేవుని కుడిపార్శాన యేసుక్రీస్తు వారు నిలబడినట్లుగా మనం చూస్తాం. 7వ అధ్యాయము ఒక మాట చూసుకుందాము. 7వ అధ్యాయము 56వ వచనం చూద్దాం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని చెప్పాను. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఎందుకు మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కుడిపార్శాన ఆసీనుడైనట్టు కూర్చున్నట్లు చాలా విషయాలు మనకు చెప్తూ ఉంటాయి.
కానీ ఈ సందర్భంలో మాత్రం యేసుక్రీస్తు వారు నిలబడ్డారు. ఎందుకు అంటే ఇక్కడ 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, స్టెఫెను గారిని పరదేశుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. వీరమరణాన్ని పొంది వస్తున్నాడు ఈయన. నిందను అవమానాన్ని భరించి, శ్రమను అనుభవించి, సువార్తను ప్రకటిస్తూ సువార్త ప్రకటనలో వచ్చే శ్రమలు ఆనందంతో అనుభవించి ధన్యతను పొందుకొని పరదేశుకు వెళ్తున్నాడు ఈ వీరుడు. ఇతన్ని ఆహ్వానించడానికి యేసుక్రీస్తు వారు నిలబడ్డారు. ఒకటైతే, రెండవది, యేసుక్రీస్తు వారు తండ్రికి చెప్తున్నాడు, ఇతడు నా నామమును ప్రకటించడానికి భూమి మీద ఎన్నో అవమానాలు అనుభవించాడు, నన్ను ప్రజల ముందు ఒప్పుకున్నాడు కనుక ఇదిగో అతని గురించి నేను మీ ముందు ఒప్పుకుంటున్నాను. అతడు నిజంగా సువార్తకు యోగ్యుడు, అతడు పరదేశుకు అర్హుడు, రేపు పరలోకానికి అర్హుడు అని యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట ఒప్పుకుంటున్న సందర్భం ప్రియులారా. ఒకటి, పరదేశుకు ఆహ్వానం అయితే, 2, తండ్రి ఎదుట ఒప్పుకుంటున్న సందర్భం. ఎందుకు ఒప్పుకున్నారు అంటే, స్టెఫెను గారికి అప్పగించిన పని ఆహారాన్ని పంచిపెట్టడమే అయినా దానితో పాటు స్వార్థను ప్రకటించారు. ఆ స్వార్థలో తాను చేయని తప్పు నిందగా వేసి ప్రజలు నిందిస్తూ ఉంటే, ఆ నిందకు తగిన రాళ్ల దెబ్బలు కొట్టి చంపుతూ ఉంటే దానిని ఆనందంతో అనుభవించడమే కాదు, వారు తెలియక తప్పు చేస్తున్నారు క్షమించమని అడిగి ప్రార్థించిన వీరుడు, సహనశీలి, ప్రేమమూర్తి, క్షమాగుణం కలిగిన వారు స్టెఫెను గారు ప్రియులారా. ఈ సందర్భాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటే, వ్రాయబడకపోయినా నాబోతు గారు చేసింది అదే అయి ఉంటుంది, జకరియా గారు చేసింది కూడా అదే అయి ఉంటుంది. ఏంటి అంటే, వారి మీద నేరము మోపి, నిందను మోపి, రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు వాళ్ళంతా చేసింది ఏంటి అంటే, ఈ నేరం వారి మీద మోపవద్దనో లేకపోతే దేవుడి న్యాయం తీరుస్తాడనో మాట్లాడుతున్నారు. కాబట్టి వారు ఏ విషయాన్ని నమ్మి ఆ మరణం పొందడానికి ఇష్టపడ్డారు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వాళ్ళిద్దరు ప్రాధేయపడినట్లుగా లేక ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం. జకరియా గారు కానీ నాబోతు గారు కానీ. నాబోతు గారు ఎందుకు ఇవ్వలేదు అంటే, ధర్మశాస్త్రంలో నీ పురాతన పొర్ల మేర రాతిని తీయకూడదు, నీ తల్లిదండ్రులు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు అమ్మకూడదు, ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అవమానమైన నిందైన వారు మోపిన వాటిని అనుభవించారు అంటే ఖచ్చితంగా వీరి విషయంలో కూడా యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట ఒప్పుకోవాలి. అప్పటికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకపోయినా తండ్రి దగ్గర కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, భక్తులైన వారంతా తామకు అప్పగించబడిన పనిని చేస్తున్నప్పుడు పాత నిబంధనలు ఒక రకమైన సువార్తను ప్రకటించారు, క్రొత్త నిబంధనలు ఒక రకమైన సువార్తను ప్రకటించారు. ఈ సువార్తను ప్రకటించేటప్పుడు ఖచ్చితంగా వచ్చిన అవమానాలు, నిందలను అనుభవించి ధన్యులుగా అయ్యారు. కాబట్టి వీరు ఆ ప్రకటించేటప్పుడు యేసే క్రీస్తని, యేసు దేవుని కుమారుడని విశ్వసించి అంగీకరించారు పాత నిబంధనలో. ఇప్పుడేమో ఒప్పుకొని ప్రకటిస్తున్నారు స్టెఫెను గారు క్రొత్త నిబంధనలో. ఈ ముగ్గురి జీవితాలు మనం చూస్తే, ఈ ముగ్గురు దేవుని పనిలో వచ్చేదానిని అనుభవించారు కనుకనే వీరు యేసుక్రీస్తుని ఒప్పుకుని సమాజంలో ప్రకటించారు కనుకనే యేసుక్రీస్తు వారు వీరు మరణించినప్పుడు కూడా ఆయన అప్పుడు తండ్రి ఎదుట వీరిని గురించి చెప్పే ఉంటారు. ముఖ్యంగా స్టెఫెను గారి సందర్భం కనిపిస్తుంది కనుక. అందుకే మనం మొదటే చదువుకున్న మాట మత్తయి సువార్తలో, నన్నెవడు తండ్రి ఎదుట ఒప్పుకొనునో నేను వానిని తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అని. కాబట్టి స్టెఫెను గారి విషయం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకటి, స్టెఫెను గారు నాలాంటి వీరమరణం పొంది నాలా ప్రార్థించి వస్తున్నాడు, నాలాంటి మరొక యేసు అని చెప్పొచ్చు స్టెఫెను గారి విషయంలో. మనం మరొక యేసు వస్తున్నాడు అని ఆనందంతో నిలబడి తండ్రి ఎదుట చెప్తున్నది ఒకటైతే, ఇతడు నన్ను సమాజంలో అందరి ఎదుట ఒప్పుకొని వస్తున్నాడు అని సంతోషంతో నిలబడ్డారండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మిగిలిన వారి జీవితాలు కూడా మనం ఆలోచించినట్లయితే అలాంటి మరణమే పొందారు వారంతా, ఇలాంటి జీవితాలు జీవించారంటే వీరిని కూడా యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట ఒప్పుకొని ఉంటారు. ఈరోజు మన జీవితంలో మన ఆయుష్ ముగిసిపోయి మనం వెళ్ళిపోవలసి వస్తే మన గురించి తండ్రి ఎదుట చెప్పగలిగే స్థితిలో యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఆయన ఉండాలి అంటే ఈ లోకంలోనికి వచ్చిన మనకెన్ని చుట్టూ ఉన్నా, కుటుంబం మన వైపే ఉన్నా, మన పనులు, మన ఉద్యోగాలు మనకి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నా అన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుని కొరకు ఎవరైతే పని చేస్తారో, యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధాన లోకంలోనికి వెళ్ళి ఎవరైతే ప్రకటిస్తారో వారే శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు. వారిని గురించి మాత్రమే యేసుక్రీస్తు తండ్రి ఎదుట ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు వారు ఎవరిని గూర్చి తండ్రి ఎదుట ఒప్పుకుంటారో వారికి మాత్రమే పరలోకం. మరి ఆ లోకం నీకు కావాలి అంటే, క్రీస్తు వారు తండ్రి ఎదుట మన గురించి ఒప్పుకోవాలి అంటే, పరిచర్యలో వచ్చే శ్రమను అనుభవించే స్థితిలో నీవు ఉన్నావా? నిజంగా రాళ్లతో కొట్టి చంపుతున్న మోకాళ్ళుని ప్రార్థన చేశారు స్టెఫెను గారు. ఆ సమయంలో మోకరించడం సాధ్యమా? మీరు చెప్పండి. ఒకవైపు రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉంటే, కొట్టి రాళ్లతో ఒళ్ళంతా రక్తసిక్తమైపోయి ఉన్న ఆ సమయంలో మోకరించి ప్రార్థించడం సాధ్యమా అంటే ఆయనకి సాధ్యమైంది. ఆయనకి సాధ్యమైందంటే మనకు కూడా సాధ్యం. ఎందుకంటే మనలాంటి మనుషుడే, మనలాంటి నరుడే ఆయన కూడా.
ప్రార్థించడం, మోకరించి ప్రార్థించడం నీకు చేతనైతే ఏ స్థితిలోనైనా నువ్వు అదే చేయగలవు. కానీ ఈరోజు మనం చాలా సుకుమారులం అయిపోయాం. ప్రార్థించాలంటే జస్ట్ కళ్ళు మూయడం కూడా కష్టమైపోతుంది. అసలు ప్రార్థనలో ఏకీభవించం. ప్రార్థన అంటే ప్రార్థనకున్న విశిష్టత ఎంతో గుర్తించని స్థితిలో మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట మనలో ఒప్పుకోవాలి అంటే, తండ్రి మనకు అప్పగించిన పని చేస్తూ అందులో వచ్చే బాధలు, అవమానాలు సంతోషంగా అనుభవించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీకు సహాయంగా ఉన్నారని నమ్మి, ఎప్పుడైతే నువ్వు అలా నమ్మి ప్రకటిస్తావో సువార్తను, తప్పకుండా యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట నీ గురించి చెప్తారు. తండ్రి నీకు పరలోకాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి పరలోకం కావాలంటే శ్రమలు కావాలని కోరుకోండి. స్వార్థ పరిచర్యను బలంగా చేయండి. దేవుడిచ్చే ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.